గాయత్రి సార్, ఏంటి మంత్ 9 బుకింగ్స్ 2 డెలివరీసేనా? మిగతా బుకింగ్స్ అప్డేట్ ఏంటి? ఫినాన్స్ అవుతున్నాయి సార్. కొన్ని వేరియంట్ స్టాక్ లేవు, ఆర్డర్ పెట్టాలి. వర్కింగ్ డేస్ కన్నా లీవ్స్ ఎక్కువ ఉంటే ఫాలో అప్ తినగెందుకు ఏడుస్తుంది? ఎందుకు సార్ ఎప్పుడు నన్నే తిడతారు? ఆ ప్రసాద్ గడు రాలేదు కాబట్టి. సరే సార్. సార్, ఏంటి శాలరీ అడ్వాన్సా? సంక్రాంతి లీవ్ కావాలి. భూగి మంటలో తోసేస్తాను ఇంకోసారి లీవ్ అన్నావంటే. జాబ్ అంటే జోక్ అయిపోయిందా? వెళ్ళి బుకింగ్ డాకెట్స్ తీసుకురా. ముష్టతవ సచ్చినోడు. ఇలా అయితే నా స్థాయికి ఎప్పుడు దిగుతారు? ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాను. పూజ, డ్రెస్ ఎలా ఉంది? ఆల్రెడీ షోరూమ్ డ్రెస్లోనే ఉంది కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రిపేర్ అయ్యావా మరి? సాఫ్ట్వేర్ నుంచి సడన్గా సేల్స్కి షిఫ్ట్ అవ్వడం అంటే ఆ టర్మినాలజీస్ తెలుసుకోవడానికి నీకు 1 month పడుతుంది. నేను ఏకసంతాగ్రహిణి పూజ. ఒక్కసారి ఏదైనా వింటే మళ్ళీ చెప్పమని అడుగుతాను. జాగ్రత్తగా మాట్లాడు. ఏమైనా డౌట్స్ ఉంటే సంజు గారిని అడుగు. ఈసారి జాబ్ పక్కా పూజ. సారీ సార్, కొంచెం లేట్ అయింది. అక్కడ వరాగారు అనే ఒక అతను ఉంటాడు సార్. నీలాంటోడే. మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి సార్ అని పిలు. ఈ సార్ పిచ్చేయండి సార్. ఆయన పేరుకే టీం లీడర్, కానీ ఎంఆర్ఓ రేంజ్లో ఫీల్ అవుతాడు. ఈసారి ఫీల్ అవుతాడు సార్. ఐ మీన్ కలెక్టర్ లెవెల్లో ఫీల్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. జాబ్ రాగానే పార్టీ ఇవ్వాలి, సరేనా? తప్పకుండా. అంతా మీ బ్లెస్సింగ్స్ పిన్ని గారు. ఏ పినిగారేంటి పినిగారు? ఏదో ఏజ్ తగ్గించుకుందామనండి. అయితే అక్కను చెల్లను పిలొచ్చు కదా. నాకు సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఎవరైనా చెల్లెని పిలిచినా నాకు థైరాయిడ్ వచ్చేస్తుంది. తప్పకోండి. పచ్చి బియ్యం తినడం తగ్గించండి. పదండి. బాయ్ అండి. ఇతనెవరు? అదే సేల్స్లో వేకెన్సీ ఉందన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను సార్. ఓహో, ఈయనేనా? నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు ఏం చేశారు? సాఫ్ట్వేర్ తీసారా? తోసారు. తేడా గడివే. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ. హలో సార్. కూర్చో. జాబ్ నుంచి ఎందుకు తీశారు? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలని తీశారు సార్. సేల్స్ అంటే సెల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అమ్ముకోవాలి. నన్ను ఎవరు కొంటారు సార్? నువ్వు కస్టమర్కి నచ్చితేనే నువ్వు కారు గురించి చెప్పినప్పుడు వింటారు. సార్. వెల్, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సార్, నా వైఫ్కి 1,20,000 రూపీస్ శాలరీ సార్. అంతకన్నా మీరు ₹1 ఎక్కువ ఇచ్చినా చాలు సార్. గాయత్రి, సార్ నీ శాలరీ ఎంత? 18,000 సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు? 4 years నుంచి సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. కటింగ్లన్నీ పోను 16,300 రూపాయలు వస్తుంది. మీ శాలరీ ఎంత సార్? 20,000 అంటే కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? అంటే నాకన్నా మీకు 2,000 రూపాయల శాలరీ ఎక్స్ట్రా. బోర్డు దానికోసం మిమ్మల్ని సార్ అని పిలాల్సి వస్తుంది సార్. కంగారు పడకు. నీ పెర్ఫార్మెన్స్ని బట్టి నీకు ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఓకే సార్. కాకపోతే స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ నీకు ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిరోజు నీ వర్క్ని, నీ కస్టమర్ డీటెయిల్స్ని డిఎంఎస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. డిఎంఎస్ అంటే సార్? డిఎంఎస్ అంటే డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్. కోల్డ్ కాల్స్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. వింటర్లో కోల్డ్ కాల్స్ ఏంటి సార్? జలుబు చేద్ది. కోల్డ్ కాల్స్ అంటే ఇంటింటికి వెళ్ళి బ్రోచర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం. సార్, ఇంటింటికి వెళ్ళి సబ్బులు అమ్ముతారని తెలుసు. కార్లు కూడా అమ్ముతారా? కియోస్క్, వాకిన్స్, వెబ్సైట్ ఎంక్వైరీస్, ఈవెంట్స్, టెలికాలింగ్ నుంచి కూడా మనకి లీడ్స్ వస్తుంటాయి. ఓకే సార్. సార్, నాకు ఈ టెక్నాలజీ అంతా చూస్తుంటే ఏవో తద్దిన మంత్రాల్లో వినిపిస్తున్నాయి సార్. కొత్తలో అలాగే ఉంటుంది. తర్వాత నువ్వే గెజిటెడ్ ఆఫీసర్లా ఫీల్ అవుతావు. ఓ, ప్రస్తుతానికి ట్రైనింగ్ నేనే ఇస్తాను. పద. ప్రసాద్ సార్, ఆ అమ్మాయిని చూసావా? మీ అమ్మాయా సార్? చెప్పనే లేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీ అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయా? నీకు ఈ బాబాయ్ పిన్ని ఫ్యాంటసీలు ఏంట? సార్ సార్, తను నాకు కాబోయే వైఫ్. తనకి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు పోయాక అమ్మాయికి వీడియో పింఛన్ రావడంతో పెద్ద ఉపయోగం లేదండి. ఏజ్ ఈజ్ ఏ జస్ట్ నెంబర్ ప్రసాద్. ముసలైపోయిన ప్రతి వాడు ఇలాగే చెప్తాడు సార్. నీ ఆధార్ కార్డు తీరా? సార్, నాకు ఏ ఆధారం లేదు సార్. అలాంటప్పుడు నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు. డన్ సార్. మరీ పసిగొడ్డు సార్. గొడ్డేంటి గొడ్డు? అంటే నేను పశువునా? ప్రసాద్, ఎవరేమనుకున్నా సరే ఆ అమ్మాయి ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది. బాత్రూమ్కి వచ్చినప్పుడు బయటికి వెళ్ళమని చెప్పండి సార్. దొలగాడివే సార్. నేను మొహం మీద మాట్లాడతాను. అవతల డైజెస్ట్ అవ్వదు అంతే. సరే పద. సార్, ఆదివారం మన దుకాణం ఉంటుంది సార్. దుకాణం ఏంట్రా? దుకాణం షోరూమ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే మళ్ళీ
గుడ్ మార్నింగ్ సార్. నేను రాగానే రెస్పెక్ట్ ఇస్తావు, గుడ్ మార్నింగ్ చెప్తావు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే పెద్దవారు కదా. హే, నేను మరీ అంత పెద్దవాడిని ఏం కాదు, ఇంకా సింగిలే. మీ ఆవిడ వదిలేసిందా సార్? డోంట్ వరీ సార్, ఇంకో ఆంటీ చూసుకొని పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉంది. అవునా? మరి వెళ్ళి చెప్పండి సార్, ఎందుకు ఆలోచిస్తున్నారు? అది నువ్వే. నేను ఎలా చెప్తా సార్, ఆవిడెవరో కూడా నాకు తెలీదు. నిఖిత, నా మనసులో ఉన్నది నువ్వే. నీ శాలరీ 9,000, నా శాలరీ కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు. ఏ రకంగా చూసినా నాలాంటి స్టేటస్ ఉన్న అబ్బాయి నీకు దొరకడం చాలా కష్టం. మా బావకి 50,000 సార్, సాఫ్ట్వేర్. మేనర్గం చేసుకుంటే గ్రహ నంబర్లు వస్తాయి, తేడాగా పుడతారు పిల్లలు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి 80,000 సార్. మనం ఎప్పుడు ఎక్స్ దగ్గర ఆగిపోకూడదు. తర్వాత వై ఉంటుంది, జడ్ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. తర్వాత అక్రమ సంబంధాలు ఉంటాయి. ప్రసాద్, ఆ. వరా సార్ ఆ అమ్మాయితో ఏం చేస్తున్నారు? పాప మా అమ్మాయిని పడేయడానికి కీచక ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. పాప మా అమ్మాయి ఎస్ చెప్పలేక నో చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందో. పాపాత్ములు కలలో పడితే అంతే మరి. సార్ ప్లీజ్ సార్, నేను వర్క్ చేసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇన్ఫ్యాక్ట్ నా వల్ల నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. మీ వల్ల నేను ఎప్పుడు బాధపడలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఏ టెలివిజన్ ఇది? థ్యాంక్ యూ సార్. సార్, టీమ్ లీడర్ పొజిషన్ ఉండి కూడా స్కూటీ ఏంటి సార్, కార్ కొనుక్కోవచ్చు కదా. నాకు రేచెక్కడ ప్రసాద్, రాత్రి అయితే మసకగా కనబడుతుంది. కారుకు మళ్ళీ యాక్సిడెంట్ అయితే బోల్డ్ ఖర్చు కదా. మీకు రేచేకట అది ఇప్పుడు చెప్తారేంటండి? ఆపండి సార్, దిగిపోతాను. చావంటే అంత భయం ఏంటి? వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. అందుకేనా షోరూంలో కోర్టు వదిలొచ్చారు? లైట్స్ ఉన్నాయి కదా, మేనేజబులే. ఒకవేళ యాక్సిడెంట్ అయితే నాకు ఇన్సూరెన్స్ ఉంది, నీకుందా? శుభ్రంగా మెట్రోకి వెళ్ళిపోవాల్సింది సార్. చేతులు ఖాళీ ఉన్నాయి కదా అని లిఫ్ట్ అడిగాను. కర్మ. అబ్బా, చలి ఎరగేసేస్తుంది. మరే అలా వైన్ షాప్ దగ్గర స్కూటీ ఆపి ఓసి ఒక క్వార్టర్ తీసుకుని చెరో 2 పెగ్గులేసి వెళ్ళిపోదాం. ఓసియా? ఆఫీసర్స్ చాయిస్, తాగితే అఫీషియల్గా ఉంటుంది. మీ హస్బెండ్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేయాల్సింది కదా. అంటే నువ్వు చెప్పలేదని నేను పిలవలేదు. ఇప్పుడు రమ్మని చెప్పు, సరదాగా పార్టీ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడా? నాకేం పర్లేదు, కాల్ చేయి. ఓకే. ప్రసాద్, ఏదైనా పెద్ద వెహికల్ హార్న్ కొడితే చెప్పు. మీకు చెవులు కూడా పనిచేయవా? క్యాప్ ఉంది కదా. సార్, ఇన్ని రోగాలు పెట్టుకుని ఎందుకు సార్ ఆ పిల్ల జీవితం నాశనం చేస్తారు? ప్రేమ గుడ్డిది ప్రసాద్. అది గుడ్డిది, మీకు రేసే ఒకటి సరిపోయింది. పూజ, ఎక్కడున్నావు? ఆ ఇంటికి వెళ్తున్నా. సరే, నేను లొకేషన్ పెడతాను, పార్టీకి వచ్చి. నేనా? ఏం బాగుంటుంది చెప్పు, పైగా మా సార్ కూడా ఉన్నారు. తను కొలీగ్తో ఉన్నారంట. నాకేం ప్రాబ్లం లేదు, రమ్మని చెప్పు. అతన్ని కూడా తీసుకొని రా. సరే సార్, ఓసీని ఓసీగా పోయిస్తే మీకేమైనా ప్రాబ్లమా? ఓసీ ఓసీగా వస్తే ఓసీగా తాగేద్దాం. అంతే అంటారా? ఇక్కడ రైట్ తీసుకోండి. ఇటేపు రోడ్డు ఉందా? మెట్లు కనబడితే ఊను. మీరు? పూజ హస్బెండ్ అండి. ఓ, అది మీరేనా? నేనే తన టీం లీడర్ని. నాకన్నా 2,000 శాలరీ ఎక్కువ. హాయ్. ఇటు దండం పెట్టేసి ఛేదించండి. నమస్కారం. రండి. సుమారుగా వయసు ఎంత ఉంటుంది? చిన్నపిల్లే, అందరి వయసులు కావాలి మీకు. తెలుసుకోవాలి కదా. పూజ, మీ హస్బెండ్ వచ్చారు. చూసుకుని రండి. డ్రెస్ చేంజ్ చేసుకొని రావచ్చు కదా. ఈ చలికి అంత దూరం వెళ్ళి రావడం కష్టం, పైగా ఆయనకి రేచే ఒకటి. ఆవిడ అడిగిందా? సారీ సార్, ఈయన మా టీం లీడర్, నాకన్నా 2,000 శాలరీ ఎక్కువ. హాయ్ అండి. హాయ్. పృథ్వీ, హీస్ మై హస్బెండ్. పృథ్వీ. ప్రసాద్ అండి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. ఇటు థ్యాంక్ యూ. పార్టీ ఎంజాయ్ చేయండి. సరే. అన్ని బ్రాండ్లో కనబడుతున్నాయి, ఓసీ లేదా? అడిగి వచ్చి చెప్తానండి. అవి మందు బాటలు కా, పోలకుండీలు. పార్టీ ఎంతసేపు ఉంటుంది ఇంకా?
వాళ్ళు పేరుకే షోరూంలో సేల్స్మెన్, కానీ ఫారిన్ స్కాచ్ కావాలంట. ఏమడిగారు? ఏదో ఓసీ అంట. ఓసీ అంటే చీప్ లిక్కరే. అనుకున్నాలే. డిన్నర్ చేసి వెళ్దామా? సార్ ఓసీ లేదంట. ఇంకేమన్నా కావాలా? సరే మేము ఏరుకుంటాంలేండి. ఓకే. పూజ, మనం లోపలికి వెళ్ళి డెకరేట్ చేసుకుందామా? దా. పళ్ళు ఊడిపోతాయి. తింటావా? తినండి తినండి. హాయ్. హాయ్, రేణు కదా? లోపలికి రండి, కూర్చోండి. ప్రసాద్, ఇంతకు ముందే వద్దాం అనుకున్నాను, ఎప్పుడు కుదరలేదు. పిన్ని గారు. పిన్ని గారా? నీకు అత్తగారు అవుతారు, వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకో. చూడు పూజ, నన్ను పిన్ని అని పిలుస్తున్నాడు. నీకు రేణు పిన్ని గారిలా కనిపిస్తుందా? తప్పు కదా, ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యావా? మరి అవరా, అందరూ అలానే పిలుస్తారు, ఎలా ఉంటది? కృష్ణమ్మకి గోదారికి తోడవరమ్మ, మమతల మధురి మగువేనమ్మ, ఆ నది కూడా కొండ కోనెలు ఏ, దాటాలి. ఈ పాట ఎక్కడో విన్నాను. ఏం సినిమా అది? పిన్ని సీరియల్ అంది. ఓ, కాఫీ. మీరిద్దరూ మా ఇంటికి ఒకసారి భోజనానికి రావాలి. ఈ సండే? యా. కాఫీ బాగుంది, థ్యాంక్ యూ. వెల్కమ్. పూజ, ఆ? మన ఇంట్లో కాఫీ పొడి లేదు కదే? మరి ఎల్లో డబ్బాలో ఉన్నదేంటి? అది అక్వేరియం చేపల కోసం ఉంచిన ఫుడ్డే. ఓ, మరి బాగుందని చెప్పింది. అందుకే పగ తీర్చుకోవడానికి మనకు కూడా భోజనానికి రమ్మంది. సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. పృథ్వీ నిన్ను అవమానించడానికి పిలుస్తాడని నాకు తెలీదు. ఓకే, గుడ్ నైట్. సారీ చెప్పా కదా, మూసుకొని యాక్సెప్ట్ చెయ్యి. పశ్చాత్తాపంతో సారీ చెప్పాలి, వార్నింగ్ ఇచ్చినట్టు కాదు. నాకు ఇలానే వచ్చు, యాక్సెప్ట్ చెయ్యి, లేకపోతే నాకు గిల్ట్ ఉండిపోతుంది. ఓకే, గుడ్ నైట్. ఒరే సచ్చినోడా, ఫోర్స్ కొడుతున్నావేంటి? ఓకే ఏంటి ఓకే? ఇట్స్ ఓకే పూజ, ఐ డోంట్ మైండ్ అని ప్రేమగా చెప్పలేవా? చెప్పు. ఓకే, గుడ్ నైట్. ఓకే, నేను వెళ్ళిపోతున్నా, బాయ్. పూజ. చెప్పు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. పూజ, నైట్ నేను రావడానికి బాగా లేట్ అవుతుంది. బట్ వై? బికాజ్ వీ హ్యావ్ ప్రాపర్ ఏ కాక్టైల్ పార్టీ. ఓకే. యప్. వీడి తాగే బోడి ఓసీకి కాక్టైల్ పార్టీ అంట. చాలండి. ఎక్కువైపోద్ది. మందు తాగడానికి ఏదో రీజన్ కావాలి. నాకు లవ్ ప్రాబ్లం, నీకు? చిన్నప్పుడు కాలుష్యం వల్ల ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుందంటే చాలా బాధపడేవాడిని. అది ఇప్పుడు గుర్తొచ్చింది. Cheers. చిన్న జంతు కొరికితే సెట్టు. వానొచ్చే ముందు మబ్బులో వస్తాయి, మెరుపులో వస్తాయి. లైఫ్ అంటే అంతే ప్రసాద్. చీది నమ్మ ఏంటి ప్రసాద్. ఎక్కడికి రాయిచ్చే కొట్టగలను. ఓ పెక్క తాగడం, లైఫ్ గురించి కొటేషన్ చెప్పడం బాకలా. సరే, లైఫ్ గురించి వద్దు, రాజకీయాలు మాట్లాడుకుందాం. ముందు దేవుకోకుండా తిన్న ఇంటికి వెళ్ళండి. బాయ్. రాయ్, ప్రతిసారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావేంటి? నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకోండి. ముస్టాల్ పక్కన పడుకోవడం మీకు అలవాటే కదా.
నా ఓసీ తాగి నాకే సలహాలు ఇస్తున్నాడు వీడు. చచ్చా, మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. హలో హలో నిక్కి బంగారం, నేను వరాని. రాంగ్ నంబర్.